Courses, registrations, grievances, and updates. Citizens can download verified certificates, explore global skill trends through skill trends around the world. The Future Readiness Index uses analytics to predict emerging skill demand and prepare the state for tomorrow's jobs. Naipunyam is more than a platform, empowering citizens, enabling industries, and accelerating the inclusive growth of the state. అది ఒకసారి ఆ ప్లంబర్ది 30 seconds పెట్టరా తెలుగులోది. ఇది లోకల్ ప్లంబర్ సార్, వాల్యూమ్ పెంచండి. చేయాలి. వాల్యూమ్ పెంచాలి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి అమ్మా, కొంచెం ఫస్ట్ నుంచి ప్లే చేయండి, వాల్యూమ్ పెంచండి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. అలా పక్కనే ఒక మనిషి ఉండాలి సామాన్లు పంపించడానికి, అలా జాగ్రత్తగా చేయగలుగుతారు. సరే, మీరు భద్రతా చర్యలను అమలు చేయడం గురించి బాగా తెలుస్తున్నారు. ఇప్పుడు రెండవ ప్రశ్నకి వెళ్దాం. మీరు సాధారణంగా ఉపయోగించే ప్లంబింగ్ సాధనాలు ఇవే, వాటి వాడకం గురించి క్లియర్గా చెప్పగలరా? ప్లంబింగ్ సాధనాలు అంటే డ్రిల్ మిషన్ ఉంటాయి, వాల్ కటింగ్ మిషన్ ఉంటాయి, హీట్ గన్ను. ప్రజెంట్ ఈ వాడుతూ ఉంటాం. హీట్ గన్ అంటే ఎక్కడైనా కట్ చేసినప్పుడు దాన్ని కప్లింగ్ అవసరం లేకుండా మనం హీట్ చేసి గమ్ము పోసేసేసి ఆ హీట్ మీద ఉన్నప్పుడు ఆ కప్లింగ్ ద్వారా ఇచ్చేసేస్తే అది కప్లింగ్ కన్నా బాగా నీట్గా కనపడింది. కటింగ్ మిషన్ అంటే మామూలుగా పైపులు కట్ చేసుకోవడానికో లేకపోతే వాల్స్ కట్ చేయడానికో పైపులు కట్ చేసుకోవడానికో వాడతాం అనమాట. డ్రిల్ మిషన్ వచ్చేసరికి ఏమో ఏదైనా ప్లాంపులు కొట్టాలన్నా ఏదైనా వేలు ఏదన్నా డ్రిల్ మిషన్ పెట్టి వేసేసి పీవీసీ గ్రిప్పులు పెట్టి తర్వాత స్క్రూ అనేది వాడడం జరిగింది. సరే, మీరు డ్రిల్స్, వాల్ కటింగ్ మిషన్, హీట్ గన్ లాంటివన్నీ ఉపయోగిస్తారు. మీరు చెప్పిన హీట్ గన్ గురించి జోకం వివరించగలరా? దానిని ఉపయోగించేటప్పుడు మీకు వచ్చిన ప్రత్యేక సవాలు ఏంటి? హీట్ గన్ వల్ల పెద్ద సవాళ్ళే ఉన్నావు, కానీ హీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చేతికి రాకుండా దూరంగా పట్టుకొని హీట్ చేస్తూ ఉండాలి. హీట్ గన్ వల్ల పెద్ద ప్రమాదం ఉంది. మీరు చెప్పిన జాగ్రత్తలు ప్లంబింగ్లో చాలా ముఖ్యం. ఇప్పుడు మూడో ప్రశ్నకు వెళ్దాం. ఒక ప్రాజెక్టులో మీరు ఎదుర్కొన్నప్పుడు అనుసరించిన స్థాయిలు లేదా ప్రోటోకాల్ ఇదేమి, దానిని వివరించగలరా? ప్రాజెక్టులో పెద్దగా ఇబ్బంది పడే సమస్య ఏమిటంటే ఎక్కువ పిల్లల దగ్గర కానీ భీముల దగ్గర కానీ ఆ పైప్ అనేది వెళ్ళడానికి రాడ్లు కట్ చేసేటప్పుడు లేదంటే ఆ పైప్ ఎక్కించేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాం. అయినా సరే చాలా జాగ్రత్తగా చేయడమే. అర్థమైంది. మీరు పిల్లలు బీమ్ లాంటి చోట్ల పని చేసే సమయంలో రాళ్ళు కట్ చేయడం లేదా పైన ఎక్కించడం వంటి సవాలు ఉన్నాయి. మీరు ఆ సవాళ్ళని ఎలా నిర్వహిస్తారు? వీలైనంత వరకు మిషన్తో కొట్టేటట్టు చూస్తాం. ఒకవేళ మిషన్ అందుబాటులో లేకపోతే మామూలు చేతితోనే కొట్టడమే. శుద్ధి సామాన్ తీసుకొని జాగ్రత్తగా కొట్టుకొని ఆ రాడ్లు కూడా కరెక్ట్గా కట్ చేసుకొని కటింగ్ మిషన్తో దానికి సంబంధించిన ఏ కప్లింగ్ అయితే పడుతుందో ఏదైతే స్టాప్ సార్, ఆపుతాం సార్. ఇక్కడ మీరు వీలైతే సార్ ఏ రోబోని పెట్టండి సార్, అవతల సైడ్ ఏ రోబోని పెడితే వీడికి కూడా ఈజీగా ఉంటుంది. లేకుంటే వాయిస్తే కాదు, రోబో కూడా యాక్ట్ చేస్తూ కొంచెం మూమెంట్స్ ఉంటాయి. సార్ తమరు లాస్ట్ టైం చెప్పారు సార్ రివ్యూలో, ఒక మనిషి చేస్తున్నట్టు పెట్టమన్నారు. వర్క్ చేస్తున్నాం సార్, వెరీ సూన్ విల్. అది ఉంటే బెటర్. డిఫరెంట్ పీపుల్ పెట్టి డిఫరెంట్ స్కిల్స్కి డిఫరెంట్ పీపుల్ పెట్టండి. అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ జనరేట్ అవుతుంది. ఎస్ ఇప్పుడు నేను అందుకే ఒక ఐడియా ఇస్తాను, బాగా వచ్చింది. దాన్ని లాజికల్గా తీసుకెళ్ళండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం, దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం, అప్ టు పిహెచ్డి వరకు కూడా పోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే అందరూ ఫార్మల్ ఎడ్యుకేషన్కి వచ్చి పిహెచ్డి వరకు వెళ్తారు. కొంతమంది ఇన్ఫార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ పెట్టి ఫస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి
ఇవి కూడా రాబోయే రోజుల్లో డిగ్రీలు ఇస్తారు. అప్పుడు ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి యూనిఫామ్గా ఉంటుంది. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. వేరియస్ యాంగిల్స్లో ఆలోచిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. తొందరగా తీసుకొచ్చి దీన్ని లాజికల్